నా పేరు సంధ్య. నేను పెదపులిపాక నుంచి వచ్చాను. నా సాక్ష్యం ఏంటంటే, మరి మా నాన్నగారికి డిసెంబర్ నెలలో సైకిల్ మీద నుంచి పడిపోయారు. చిన్న దెబ్బే అనుకున్నారు, కానీ వేలికి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అది ఒక వేలు నుంచి ఇంకొక వేలకి అలా స్ప్రెడ్ అయిపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది. ఒక వేలు తీసేసిన తర్వాత డాక్టర్లు టెస్ట్ చేసి నాన్నకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు, అది సర్జరీ చేయాలి, హార్ట్కి బైపాస్ సర్జరీ ఎలాగో అక్కడ అలా సర్జరీ చేసి స్టెంట్ వేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ అయితే పాదం ఉంచుతాము, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోతే కనుక పాదం సగం వరకు కాలు తీసేస్తామన్నారు. మరి మేము ఇసాగయ్య గారు ప్రార్థన శక్తి ఆయిల్ నాన్నకి రోజు వేస్తాను, నాన్న ప్రార్థన చేయి నాన్న. మరి ఇసాగయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను చనిపోతాను అనుకున్నా, నేను బ్రతికానుగా నాన్న, నీకు కూడా స్వస్థత కలుగుద్ది, నువ్వు వేసుకున్నానని బ్రతిమలాడితే నాన్నగా అవునమ్మా నిన్ను బ్రతికిచ్చాడుగా, నాకు కూడా స్వస్థత ఇస్తాడని చెప్పేసి మరి నాన్న రోజు వేసుకున్నారు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాం. 3 లక్షలు ఖర్చు అవుద్ది అన్నారు మరి సర్జరీకి. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుని రీతిగా మరి మాకు ఆరోగ్యశ్రీ అలర్ట్ అయింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మరి లాస్ట్ మంత్ సర్జరీ అయ్యింది నాన్నకి. డాక్టర్లు 50-50 ఛాన్సెస్, బ్లడ్ సర్క్యులేషన్ అయితే పాదం ఉంచుతాం, లేకపోతే పాదం తీసేస్తామన్నారు. మరి సర్జరీకి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థనా శక్తి ఆయిల్ వేసి సర్జరీకి పంపిస్తే మరి అనుకోని రీతిగా దేవుడు గొప్ప కార్యం చేసి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా చేశారు. చాలామందికి అవ్వదు అని 50-50 ఛాన్సెస్ అన్నారు. మరి దేవుడు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి కృప చూపించాడు. దేవుడు సాక్ష్యం దీవించును గాక.